హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట. సో మా అత్తయ్య స్పెషల్ చాలా బాగా చేస్తారు. సో వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ ప్రాసెస్ వచ్చేస్తే ముందుగా ఫిష్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసి అయితే నీట్గా ఇలా ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసి అందులో ఆనియన్ అండ్ కరివేపాకు అండ్ పోపు దినుసులు వేసేసి అయితే కొంచెం వేగాక అందులో ఆనియన్, టమాటా అవైతే వేస్తుంది. అంతమ్మ చాలా బాగా చేస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నమాట. కొంచెం వేగినాక ఆనియన్ వేగినాక టమాటో వేయాలి. టమాటో వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొంచెం ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. సో మా అత్తమ్మ తీసుకున్న అయితే ఇక్కడ 2 kgs అన్నమాట. అండ్ అవి మగ్గాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం దీన్ని ఇలా ఒక్కొక్క పీస్ని అయితే సపరేట్ చేస్తే అయితే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలా అన్నమాట. సో ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అత్తమ్మ అయితే ఇలా నీట్గా ఒక్కొక్క పీస్ని తీసైతే సపరేట్ చేస్తూ మిక్స్ చేస్తుంది. నీట్గా జాగ్రత్తగా చేయాలి. అండ్ అది మగ్గేలోపు అందులో ఇలా సపరేట్ ఫిష్ మసాలా ఉంది కదా, సపరేట్ ఫిష్ మసాలా కూడా కొంచెం వేసి దాని మీద క్యాప్ పెట్టేసి అయితే మగ్గనిస్తుంది అత్తమ్మ అయితే. అండ్ ఆలోపు చింతపండు అన్నమాట. చింతపండు గ్రేవీ లాగా కొంచెం చారులాగా మిక్స్ చేస్తుంది. చింతపండుని అయితే సరిపోయేంత మనకు కావాల్సినంత అయితే తీసుకొని మిక్స్ చేస్తుంది అత్తమ్మ. సో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఫిష్. సో అందులో ఆల్రెడీ మసాలాస్ అవి ఉంటాయని చెప్పేసి అత్తమ్మ అందులో కొంచెం చారు వేసి అయితే మిక్స్ చేసింది. సో ఆలోపు ఇది సైడ్ మసాలా అనమాట. ధనియాలు, జీలకర్ర, వాము అండ్ వెల్లుల్లి అండ్ మెంతులు అవన్నీ అయితే సైడ్కి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న చారు అయితే ఫిష్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా సపరేట్గా ఆ ముక్కలు అవి మళ్ళీ సపరేట్ అవ్వకుండా జాగ్రత్తగా అత్తమ్మ అయితే ఇలా సపరేట్ చేసి మిక్స్ చేస్తుందన్నమాట. అండ్ లాస్ట్లోకి మసాలా వేసిన తర్వాత చారు వేసి మగ్గనిస్తుంది. మగ్గించిన తర్వాత కొంచెం చారు అంతా దగ్గర వచ్చేంతసేపు ఉడికించుకోవాలి. చివర్లో మసాలా వేసుకొని దించుకుంటే అండ్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఎంతసేపు మనం చారుని అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత దించుకుంటే కర్రీ రెడీ అనమాట. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.